ఇబ్బంది ఉందనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 300 కోట్లు మన పొగాకు రైతులకు ఇచ్చాడు. అది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ క్రాప్ బుకింగ్, మన పంట వేసేటప్పుడు బుక్ చేసుకుంటాం, అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. 2, మన పొగాకు ధర లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం ఎన్యూమరేట్ చేసింది ఏ రైతు దగ్గర పొగాకు ఎంతెంత ఉంది. మీ దగ్గరకు వచ్చి మీ మండలి దగ్గర మిమ్మల్ని పెట్టి ఫోటో తీసి మీరు చెప్పిన వివరాలను ఎంటర్ చేసి నా డేటా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారు, మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీరు సిద్ధంగా ఉన్నారు అమ్మటానికి అని మీరు నిరూపణ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి కావలసిన లింక్, ఆ ఈ క్రాప్ బుకింగ్కి దీనికి సంబంధించిన లింకు, సర్వే నంబర్లు కానీ ఖాతా నంబర్లు కానీ అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో మీరు మండలి దగ్గర నుంచి తీసి అప్లోడ్ చేసిన వెంటనే మీరు క్యూలోకి వెళ్ళిపోతారు. సో అది మీకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు స్టోరేజ్ చూసాము, పర్చూరు ఏఎంసీలో ఒక సెంటర్ పెట్టాము, పర్చూరు ఎస్డబ్ల్యూసి మన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రోడ్డు కావతల ఏఎంసీకి ఎదురుగా ఉన్న గోడౌన్లో 2వ సెంటర్ పెడుతున్నాం. 3వ సెంటర్ వచ్చేటప్పటికి చీరాల్లో మన వేర్ హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో గోడౌన్ ఉంది చీరాల్లో, అక్కడ ఒక సెంటర్ పెడుతున్నాము. చీరాల సెంటరు మన స్వర్ణ పిఎస్సిఎస్ వాళ్ళు మానిటర్ చేస్తారు. అలాగే ఈ ఎస్డబ్ల్యూసి సెంటరు మన నాగులపాలెం పిఎస్సిఎస్ వాళ్ళు మానిటర్ చేస్తారు. ఈ ఏఎంసీ సెంటరు అడుసుమల్లి పిఎస్సిఎస్ మానిటర్ చేస్తారు. వీటితో పాటు అదనంగా పర్చూరు మండలంలో ఎక్కువగా ఉంది కాబట్టి అడుసుమల్లిలో ఒక చిన్న ఫెసిలిటీ ఉంది, అదొకటి రేపు కన్క్లూడ్ చేస్తారు. దీని తర్వాత బీకే పాలెం అని చెప్పి కాకుమాన్ దగ్గర అక్కడ ఒక 2 గోడౌన్స్ ఐడెంటిఫై చేశారు, అవి కూడా అక్కడ కూడా సెంటర్ పెడతాం. కొన్ని దగ్గరగా ఉండే విలేజ్ చెరుకూరు కానీ లేదా వీరన్నపాలెం నుంచి పైన గ్రామాలు అప్ టు గొల్లపూడి ఇటు ఆ రోడ్లో వస్తే, ఇటువైపు మన దేవరపల్లి కానీ లేకపోతే ఈ గ్రామాలన్నీ అటు దగ్గరగా యాక్సెస్ ఉంటుంది కాబట్టి అక్కడ అడుసుమల్లి చుట్టుపక్కల ఉండే 2-3 గ్రామాలు ఆ చిన్న గోడౌన్ అక్కడ పెట్టుకుంటారు. ఇదంతా డిజైన్ చేసేసి మీకు ఎక్కడికి తీసుకెళ్లాలనేది కూడా మీకు మెసేజ్లో వివరంగా ఉంటుందన్నమాట, ఏ గోడౌన్ తీసుకెళ్లాలనేది. ప్లస్ మేము రేపొద్దున ఇవన్నీ రేపు 4 గోడౌన్లు ఓపెన్ చేస్తాం, 4 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 ఆపరేషన్లు ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, పర్చూరు ఒకటి చీరాల ఒకటి. రేపు 4 ఆపరేషన్లకు వస్తాయి. 6 ఆపరేషన్లకు వచ్చిన తర్వాత ఈ వివరాలను పాంప్లెట్ వేసి మీ అందరికీ మళ్ళీ విషయం తెలియజేస్తాం. అలాగే ఇంకొల్లులో మనం చూస్తున్నాము, ఇంకా మన చినగంజాం మండలంలో కూడా ఒక 4 గ్రామాల్లో దాదాపు 3000 ఎకరాల్లో పొగాకు వేశారు కాబట్టి చినగంజాం మండలంలో కూడా వెరిఫై చేస్తున్నాం. మార్టూరు మండలంలో కూడా ఒక 4-5 ఆప్షన్స్ చూసాము. మీకు కూడా ఎక్కడన్నా గోడౌన్ అందుబాటులో ఉన్నాయని తెలిసి ఇమీడియట్గా చెప్పండి. ఒకవేళ ఇక్కడ ఎక్కడ